ఫీజు రియంబర్స్మెంట్ పై సర్కారు నిర్లక్ష్యం 8,000 కోట్లకు చేరిన బకాయిలు ప్రమాదంలో లక్షల మంది విద్యార్థుల భవితవ్యం తక్షణం చెల్లించండి సీఎంకు బండి సంజయ్ లేఖ అంటూ చూస్తా ఉన్నాం. సో ఈ 8,000 కోట్లకు ఎప్పటి నుంచి ఇవ్వలేదు ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ ఒకసారి గమనించాలి. 8,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయంటే కేసీఆర్ విద్యార్థి లోకాన్ని ఏ విధంగా మోసేసినో అర్థం చేసుకోవాలి. సో రేవంత్ రెడ్డి కూడా దీన్ని వన్ టైం సెటిల్మెంట్ కింద ఏ విధంగా సెటిల్ చేసినో చేయాలి. 8,000 కోట్లు అంటే సార్ అది ఆ అందరి యాజమాన్యాన్ని పిలిచేసి ఎవరెవరైతే ఖాళీలు ఉంటారో వాళ్ళందరినీ పిలిచేసి అమికేబుల్గా సెటిల్ చేసుకొని చేస్తే బాగుంటుంది. దీనివల్ల ప్రమాదం ఏమవుతుంది తెలుసా? చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోండి. విద్యార్థులు ఫర్ సపోజ్ ఒక ఇంజనీరింగ్ కాలేజీలో చదివినటువంటి విద్యార్థి, ఒక పేద విద్యార్థి ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఆ కాలేజీలో చదువుతారు. ఫర్ సపోజ్ శ్రీనిధి కాలేజీలో చదివిన అనుకుందాం ఎగ్జాంపుల్. ఆయనకు ఫీజు రింబర్స్మెంట్ కింద ఈయనకు సీట్ వచ్చింది అనుకుందాం. సో ఇట్లా ఫీజు రింబర్స్మెంట్ కింద ఆయనకు సీట్ వచ్చిన తర్వాత ఈయన 4 సంవత్సరాలు కట్టడు. 4 సంవత్సరాలు కట్టకపోయేసరికి అయిపోతుంది, డిగ్రీ అయిపోతుంది. డిగ్రీ అయిపోయిన తర్వాత ఈయనకు సర్టిఫికేట్ ఇవ్వడానికి ఈ కాలేజ్ వాళ్ళు నిరాకరిస్తారు. ఇది అంటే శ్రీనిధి అనేది జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఇది ఒకటి కాదు బట్ చెప్తాను. ఆ కాలేజ్ యాజమాన్యం సర్టిఫికేట్ ఇవ్వడానికి నిరాకరిస్తుంది. సో దీనివల్ల ఈయన కెరీర్ని ఏ విధంగా, ఈ అబ్బాయి స్టూడెంట్ ఏ విధంగా కెరీర్ని కోల్పోతాడో ఒకసారి సర్టిఫికేట్స్ ఇవ్వకపోవడం వల్ల ఆయన ఎంటెక్లో జాయిన్ కావడమా లేకపోతే ఇంకేదైనా కాంపిటీషన్కి జాబ్ కొట్టడమా ఇవన్నీ కూడా రావు. ఎందుకు రావు? దేనికి ప్రిపేర్ కాడు. సో ఆయన జీవితం పాప ఇంజనీరింగ్ చేసిందంటే ఓ సాఫ్ట్వేర్ జాబ్ పోవడమో లేకపోతే ఇంకెక్కడికి పోవడమో చేస్తూ ఉంటారు. సో ఫీజు రింబర్స్మెంట్ వల్ల సర్టిఫికేట్స్ రాకపోవడం వల్ల పై చదువులకు కానీ ఉద్యోగాలు చేయని పరిస్థితి ఏర్పడి ఇట్లా లక్షలాది మంది విద్యార్థులు, ఇది కేవలం ఇంజనీరింగే సాధ్యం కాలేదు, ఇది డిగ్రీలో ఉంది, అదేవిధంగా మెడిసిన్లో ఉంది, ఇలా చాలా రకాల కోర్సెస్లో కూడా ఉన్నాయి. ఇట్లా లక్షలాది మంది విద్యార్థులు తమ యొక్క విలువైనటువంటి జీవితాన్ని కోల్పోతూ ఉన్నారు, తమ కెరీర్లో వెనకబడుతూ ఉన్నారు. ఇది 10 ఏళ్ళ కేసీఆర్ పాలనలో 8,000 ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు తెలిసి 1,000-2,000 కోట్లు ఉండొచ్చు. ఒక 5,000 నుంచి 6,000 కోట్ల రూపాయలు కేసీఆర్ పాలనలో బకాయిలు ఉన్నాయి. దాన్ని ఇవ్వకపోవడం వల్ల విద్యార్థులు జీవితం ఇదే విధంగా నాశనం అవుతున్నారు. సో కేసీఆర్ చేసిన పాలనలో విద్యార్థి లోకానికి ఏమైనా లాభం జరిగిందా? ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు చెందినటువంటి పిల్లలకు, యువతకు ఏమైనా న్యాయం జరిగిందా అంటే గుండు సున్నా. అందుకే మీరు చాతగాని పాలకులు అనేది ఈరోజు కాళేశ్వరంకి 1,00,000 కోట్లు పెట్టి కట్టిరు. మరి విద్యార్థి లోకానికి ఒక 5,000 కోట్లు ఇద్దామని సోయలేని చాతగాని దద్దమ్మలు కదా మీరంతా. ఇక మిమ్మల్ని దద్దమ్మలు, వేస్ట్ గాళ్ళు అంటే తప్పేమున్నది? మీరు చాతగాని పాలకులు అంటే తప్పేమున్నది మిమ్మల్ని? ఈరోజు మిషన్ భగీరథకు 45,000 కోట్లు పెట్టారు, మిషన్ కాకతీయకు 1,000 కోట్లు పెట్టారు, కాళేశ్వరంకి, సీతారామ ప్రాజెక్టుకి, పాలమూరు రంగారెడ్డికి అన్ని ప్రాజెక్టులు పెట్టారు కదా. మరి విద్యార్థి లోకం ఏం చేసింది? వాళ్ళు చదివి డెవలప్ అయితే రేపు తెలంగాణ బాగుపడతాయి కదా, తెలంగాణ రాష్ట్రం మీకు ఆర్థిక పరిస్థితి బాగుపడతాయి కదా. సో ఇవన్నీ ఇలాంటి కొన్ని అంశాలు మాత్రం తీసుకోవడం కేసీఆర్ తప్ప వేరే అంశాలు తీసుకోకపోవడం వల్ల ఈరోజు విద్యార్థులు మరొకసారి గమనించండి. కేసీఆర్ మళ్ళీ వస్తే ఎన్ని ఉద్యోగాలు ఇచ్చండి కేసీఆర్? ఏమైనా ఇచ్చిన ఉద్యోగాలకు? అంటే ఇక్కడ ఉన్నటువంటి దాదాపు కోట్ల మంది యువతకు కేసీఆర్ ఈరోజు శాపంగా మారిండు. వాళ్ళందరూ కూడా కేసీఆర్ చేయని పాపం లేదు. వాళ్ళ లక్షలాది మంది యువత జీవితాలతో, వాళ్ళ కెరీర్లతో ఆడుకుంటా ఉన్నారు ఈ కల్వకుంట్ల కాలేజీలందరూ కూడా. సో అందుకే వీళ్ళను ఎట్టి పరిస్థితులను రాజకీయంగా మళ్ళీ పైకి రానియొద్దు అని చెప్పేసి కూడా మరొకసారి యువతకు నేను కోరుతా ఉన్నాను. ఫీజు రింబర్స్ విషయంలో బండి సంజయ్ ఒక మంచి ప్రయత్నం చేసిండు, అందులో తప్పేం లేదు. దీనిపైన పోరాడండి. ఒక వాయిస్ ఇవ్వడమే కాదు, గ్రౌండ్ లెవెల్లో పోరాడితే మరి ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. చూడండి, ధాన్యం తరుగుతో 2,860 కోట్ల దోపిడీ, సీఎంఆర్పై సిబిఐ దర్యాప్తు జరిపించాలి ఏలేటి మహేశ్వర్ రెడ్డి అంటూ చూస్తా ఉన్నాం. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్.